హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సామాన్య జీవితం యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ముగిశాయి. సో మనం ప్రజెంట్ ఉన్నది నారాయణపేట జిల్లా ధనవాడ మండలం గోటూరు గ్రామంలో ఉన్నాము. సో ఈ గ్రామంలో కొత్తగా గెలుపొందిన అభ్యర్థులు చుక్కల నాగమణి చంద్రమౌళి మనతో ఉన్నారు. ముందుగా వారికి వెల్కమ్ చేద్దాం. నమస్తే సర్పంచ్ గారు. సర్పంచ్గా గెలిచినందుకు మీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్, గ్రామంలో 4 అభ్యర్థులు పోటీ చేశారు. అందులో ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఎలా అంటే ఫస్ట్ గోటూరు గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు. అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు వారందరికీ పాదాభివందనములు. ఊరును కూడా అన్ని విధాలు డెవలప్ చేయాలని ఉంది, కానీ ప్రభుత్వం కూడా సహకరించి నిధులు ఇస్తే దాన్ని బట్టి మనం ముందుకు ఎట్లా వెళ్ళాలి, ఏం చేయాలి ఏమనేది ఆలోచిస్తాం. రేవంత్ రెడ్డి గారు ఎట్లా ఇస్తారు నిధులు, ఏం చేస్తారు, దాన్ని బట్టి మేము పరిపాలన చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే డబ్బులు గవర్నమెంట్ ఇస్తేనే మనం ఏమైనా ముందుకు వెళ్ళడానికి అవుతుంది. మోల్డ్ కానీ, డ్రైనేజీలు కానీ, సీసీ రోడ్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ, ప్రతిదీ గవర్నమెంట్ సహకరిస్తేనే మనం చేయడానికి అవుతుంది. నాకు ప్రధానంగా గ్రామం నుంచి ఇప్పుడు ఎస్సీ ఉమెన్కు రావడం జరిగింది. ఇంతకుముందు ఆసన్న కానీ దేవన్న వాళ్ళకు సర్పంచ్లుగా పోటీ చేసినప్పుడు ఒక ముద్ర వేసుకున్నారు వాళ్ళు. అరే సర్పంచ్ అంటే దేవన్న అంటే ఒక మంచి పని వల్ల. సో మూడోసారి మీకు అవకాశం వచ్చింది సర్పంచ్గా. ప్రతి ఒక్కరికి ఒకసారి అవకాశం వస్తుంది. ఒక అద్భుతమైన అవకాశం మీకు వచ్చింది. సో మీరు ఎలా పలానా నేను సర్పంచ్గా గెలిస్తే ఈ వార్డులో ఈ మొత్తం 12 వార్డులు గ్రామానికి గీ పనులు చేయాలని ఒక ప్రణాళిక ఉంటుంది. అలా చేయాలి, ఈ గ్రామంలో నేను ఈ వరకు చేయాలి అనేది ఒకటి మీ ప్రణాళిక, మీ కోరికలు ఉంటాయి. అవి ఏమున్నాయి? ఇప్పుడు ప్రణాళిక అంటే ఊర్లో అందరినీ మా ఎస్సీ అనే ఒకటి కాదు, ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ అందరినీ కలుపుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతానికి ఏడ ఇబ్బందులు ఉన్నావో ఆడ చేసిన తర్వాత మొత్తం గ్రామాన్నే అభివృద్ధి చేయాలని ఉంది. అందుకే గవర్నమెంట్ సహకరిస్తే గవర్నమెంట్ నిధుల బట్టి మనం ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఏం చేయాలి అది తర్వాత ఆలోచించి నిధులను బట్టి ఆలోచించి ప్రతిదీ ఊరు డెవలప్ చేయాలనే ఉంది. కొంతమంది మాదిగల కోరిక, మాకు సపరేట్గా శ్మశాన వాటిక లేదు, మాదిగల కోసం అనేది ఒకటి ఉంది. ఇది ప్రభుత్వ పరంగా కానీ ఇంకా ఏదైనా రకంగా మాదిగలకు సపరేట్గా ఒక శ్మశాన వాటిక ఏర్పాటు చేసే అవకాశం ఏమైనా ఉందా? మా ఎస్సీ వాడ, నా పేరు నాగమణి. మీ అందరూ గ్రామంలో అందరూ అంత ఒక పార్టీ మెజార్టీగా విన్న కూడా నన్ను అందరూ ప్రజలు సామాన్యంగా ఈ నాగమణి వస్తేనే మంచిగా ఉంటుందని జనాలు నాకు వ్యక్తిత్వంతో ఓటు వేసినందుకు జనాలందరికీ, మా గ్రామం అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎస్సీ వాడలో ఈ శ్మశాన వాటిక గురించి తెలియబోతున్నాను. మాకు ఇబ్బందిగా ఉంది. ఈ ప్రభుత్వం సహకరిస్తే మా ఎస్సీ వాడ శ్మశాన వాటికకు సహకారం చేయాలని నేను కోరుకుంటున్నాను. నేను ప్రభుత్వ పరంగా నేను అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాను. అట్లాగే చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ మంచిగా ఈ ప్రైవేట్ స్కూల్కి పోకుండా వాళ్ళను ముందు చర్య తీసుకునేది స్కూల్ పిల్లల గురించే నేను మాట్లాడుతున్నాను. ప్రైవేట్ స్కూల్కి వెళ్ళకుండా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళకుండా మా ఊరి అభివృద్ధిలోనే వాళ్ళు చదవాలి, గొప్ప వాళ్ళు కావాలని నేను కోరుకుంటున్నాను. బస్సులను బంద్ చేసి మొత్తం గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే ప్రయత్నం అన్నప్పుడు అంటే ఇక్కడ స్టడీ పెంచాలి. ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇంటర్మీడియట్ చదివిన టీచర్లే ఉంటారు, ప్రభుత్వ స్కూళ్ళల్లో బీడీ చదివిన పెద్ద టీచర్లే ఉంటారు. కానీ ఇక్కడ స్టడీ పెంచాలి. స్టడీ పెంచాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు మధ్యలో ఎవరు బంద్ చేయాలి? వచ్చే ఇప్పుడు 26 ఏప్రిల్ తర్వాత జూన్లో స్కూల్ స్టార్ట్ అయినప్పుడు ప్రతి గడపకు పోయి అడుక్కొని ఇప్పుడు గవర్నమెంట్ స్కూలే మంచిగా చెప్తుంది, ప్రైవేట్ స్కూళ్ళకు పోయి పంపించి డబ్బులు ఎందుకు వేస్ట్ చేస్తారు అని గడపకు తెలియ తల్లిదండ్రులకి చెప్పి ఏదో విధంగా మేనేజ్ చేసి సాధ్యమైనంత వరకు గవర్నమెంట్ స్కూల్కి పంపాలని ఆలోచన చేస్తుంది. అంటే దానికంటే ముందు ఇది బాగుంది ఇంటింటికి చెప్పేది. ఇది చెప్పే ముందే మనము అక్కడ హెచ్ఎం గారిని కానీ టీచర్లు కానీ ఇస్తున్నారు. ప్రైవేటుకు ఇక్కడ డిఫరెంట్ అయింది. ఇక్కడ ఇంత మంచిగా యూనిఫామ్స్, బుక్స్ అన్ని ఫ్రీ ఇస్తున్నప్పటికీ ప్రైవేట్కి ఎందుకు వెళ్తున్నారు? ఇక్కడ లేనిది అక్కడ ఏముంది, అక్కడ ఉన్నది ఇక్కడ పెంచుకుంటే ఆటోమేటిక్గా వస్తారని చెప్పి ఇప్పుడు మీరు కొత్తగా ఏర్పడిన పాలకవర్గం వార్డు మెంబర్లు కానీ మీరు కానీ ఒకసారి స్కూల్ని విజిట్ చేయాలి. అప్పుడు వాళ్ళని కలిసి అది చేస్తే మనం ఇంటికి తిరగడం ఈజీగా అయిపోతుంది. జూన్లో స్టడీ పెంచాలి అక్కడ. జూన్లో స్కూల్ తెరవంగానే
ప్రభుత్వ ఉపాధ్యాయులు కానీ మేము కానీ ఉన్న టీచర్స్ కానీ అందరము ఒక రోజు 2 రోజుల గడప గడపకు తిరిగి తల్లిదండ్రులను సహకరించమని అడుగుతాము. ఎట్టి పరిస్థితుల్లో పెంచాలని ఆలోచిస్తాము, స్టడీని పెంచాలని ఆలోచిస్తాము. సాధ్యమైనంత వరకు వాళ్ళు తల్లిదండ్రులు కూడా సహకరిస్తే మేము సహకరిస్తాము, అంత మంచిగా ఉంటుంది. గవర్నమెంట్ మీరందరూ స్కూల్కి వెళ్ళి అక్కడ ఫస్ట్ ఫెసిలిటీస్ ఫస్ట్ అయితే చేస్తాం, మేము డిస్కస్ చేస్తాం. మేము ప్రధానోపాధ్యాయులను టీచర్లను కలిసి ఇట్లా చేస్తామని చెప్పి ఒక ప్లాన్ తోటి ముందుకెళ్ళి తిరిగి ఇంటింటికి తిరిగి చెప్పి సాధ్యమైన ద్వారా ప్రయత్నం చేస్తాం. సార్ మీరు ప్రైవేట్లో ఉన్నది గవర్నమెంట్లో పెట్టగలిగితే మేము స్కూల్ బస్సులు బంద్ చేసి అందరినీ ప్రభుత్వ బడికి తీసుకొచ్చే బాధ్యత మీదని మీరు చెప్తే వాళ్ళకు మేము కూడా స్కూల్ దగ్గరికి వెళ్తాం. ఒక పూట టైం తీసుకొని అందరినీ సార్లను కలిసి ప్రధానోపాధ్యాయులని అందరినీ కలిసి చెప్పి ఒక క్లారిటీకి వచ్చి తర్వాత మళ్ళీ గడప తిరిగి తల్లిదండ్రులతో మాట్లాడి ఆ విధంగా అయ్యేటట్లు సాధ్యమైన ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు గ్రామంలోనే హాస్పిటల్ ఉంది, ఏమైనా డాక్టర్ని ఏర్పాటు చేసి మందులు ఏర్పాటు చేసే ఆలోచన ఏమైనా ఉందా? ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యే ద్వారా ఏమన్నా అడిగి మొన్ననే పెద్దలు చెప్పిండ్రు నాసిరెడ్డి గారు, మళ్ళీ అందరం ఆయన కలిసి పోయి ఆడ అడిగి ఏదో విధంగా ఇప్పుడు 24 గంటలు డాక్టర్ ఉండేటట్టు ఆలోచన చేసి చేస్తాం. క్లీనింగ్ సమస్యలు ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి సర్పంచ్లు అయితే లేరు. అప్పుడు ఏం చేసిందంటే మెయిన్ రోడ్ల పోటీ కొంచెం మోర్లు క్లీనింగ్, ఇంకా వాటిలలో అయితే పరిశుభ్రత లేదు. ఇంకా కొంతమంది అండర్ డ్రైనేజ్ కావాలంటారు మరి కానీ అది ఏమైందంటే ప్రతిదీ ఇంచుమించు 15 ఫీట్లకు ఒకసారి లేదు 20 ఫీట్లకు ఒకటి మొత్తము ఆ డ్రైనేజీలో అది కడతాం. మాన్యువల్ కడితే అది తెలిసి తీయడానికి వస్తుంది. అవన్నీ ఏం లేదు, క్లియరే ఉంటుంది. ఇంకా అది అండర్ గ్రౌండ్లో చేయడమే కరెక్టు. కానీ మళ్ళీ ఏం చేయాలంటే సీసీ రోడ్లు మొత్తం పళ్ళగొట్టాల్సి వస్తుంది. అంటే ఈ మధ్యలో దాన్ని సెంటర్ వేసుకోవాలి. అండర్ గ్రౌండ్ అనేది సెంటర్ వేసుకుంటే ఆ పక్క పైప్ లైన్ కనెక్షన్ ఇవ్వచ్చు, ఈ పక్క పైప్ లైన్ కనెక్షన్ ఇవ్వచ్చు ఆ మధ్యలో పైపుకు. అది కోరుతున్నారు ఎందుకంటే దోమల బిడద ఎక్కువ అయిపోయింది. అండర్ డ్రైనేజ్ చేస్తే మనకు దోమలు ఉండవు, క్లీనింగ్ ఉంటుంది, ఇంకోటి విశాలం అవుతుంది. ఒక 2 ఫస్ట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేద్దామనే ఉంది ఆలోచన. కానీ ప్రభుత్వం కూడా సహకరించాలి, నిధులు కావాలి. మరి ఎమ్మెల్యే గారి దగ్గర కూడా పోతాము. అంటే ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు, పైన ప్రభుత్వం కాంగ్రెసే, ఇప్పుడు సర్పంచులు కాంగ్రెసే, సాధ్యమే చేయలే. ఇంకా మీరు ఎలా ఆ సమస్యను ఎలా ముందుకు తీసుకువెళ్ళి ఎట్లా చేయాలనేది అది మీ టాలెంట్ మీదే ఉంటుంది. ఎందుకంటే ఎమ్మెల్యే వేరే లేరు, ఎమ్మెల్యే మన నుండి స్టేట్లో గవర్నమెంట్ లేదంటే కొంచెం ప్రాబ్లం. కింద నుంచి పై వరకు కాంగ్రెసే ఉంది కాబట్టి అది మీరు ఎంత బలంగా తీసుకెళ్ళి చేస్తారనేది ఇక మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అందుకే ఇప్పుడు పెద్దలు నాసిరెడ్డి గారు ఉన్నారు కదా, అందరం కలిసి ఒక పూట ఎమ్మెల్యే దగ్గర పోయి అడుగుతాం. మా పరిస్థితిలో ఉంది, గ్రామం ఇట్లా ఉంది, అంతా దోమలు ఉన్నాయి, మోర్లు ఇక్కడ విధంగా ఉన్నాయి, మాకంతా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలి అని అడిగి ఎమ్మెల్యే గారు సహకరిస్తే దాన్ని బట్టి ముందుకెళ్తాం. ఇప్పుడు మనకు 1వ వార్డు 2వ వార్డు మధ్యలో ఇక్కడ ఈడికేర్ల వాటర్ ప్రాబ్లం, ఈ మిషన్ భగీరథ కూడా రావట్లేదు వాళ్ళకు. ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్ దగ్గర ఒక బోర్ వేస్తే ఈ 2 వార్డులలో వాటర్ లేని సమస్య తీరిపోతుందని ఒక కోరిక అయితే ఉంది. ఇది బలంగా ఉంది. కానీ మనతో మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయి కాబట్టి గవర్నమెంట్ కూడా మళ్ళీ మోటార్లు చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. అంటే ఇప్పుడు చెప్పిన 1-2 వార్డుల ఇక్కడ మిషన్ భగీరథ రావట్లేదంట. అంటే ఒక 15-20 ఇండ్లకు చూసి కలపాలి. ఉన్నాయి కదా బోర్లు, 2 బోర్లు ఉన్నాయి. 1వ వాళ్ళ ఒక బోర్ ఉంది, 2వ వాళ్ళ ఒక బోర్ ఉంది. అవి మోటార్లు కట్టు నడిచి సప్లై చేస్తే అంతకు మంచిగా అవుతుంది. ఆల్రెడీ ఉన్నాయి, ఏదో ఇక్కడ లేవు కానీ 1వ వాళ్ళ ఉన్నాయి, 2వ వాళ్ళ ఉన్నాయి. 5వ వార్డులో కూడా గత సర్పంచ్ ఉన్నప్పటి నుంచి కూడా చెప్పడం జరుగుతుంది. అక్కడ వాటర్ ప్రాబ్లం చాలా ఉంది అక్కడ కూడా. అంటే అక్కడ హ్యాండ్ పంప్ అంటే బోరింగ్ కొడితే వాటరు ఇంకొకసారి వాళ్ళ పొలాల దగ్గరికి వెళ్ళి స్నానం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. 5వ వార్డులో 6-7 సంవత్సరాల నుంచి ఉంది. సో ఇక్కడ ప్రతి వార్డులో ఈ 12 వార్డులలో నీళ్లు లేని వార్డులలో అన్నది కరెక్టే. ఇప్పుడు ఎంతసేపు ఉన్నా 5వ వాళ్ళనే నీళ్ళు లేవు. కాకపోతే ఆ ట్యాంకీ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఆ ట్యాంకీ స్కూల్ ట్యాంకీ ఉంది ప్రస్తుతానికి, అది నడుస్తుంది. కానీ ఆ ట్యాంక్ డిస్మెంటల్ చేస్తే నీళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది అక్కడ. అది కూడా నా ఫస్ట్ నా ఆలోచన కూడా ఉంది. ఓకెళ్ళి బోర్డు అట్లా వేస్తే కూడా పనిలేవు. ఓకెళ్ళి పైప్ లైన్ చేయడం కరెక్ట్ అనిపిస్తుంది. ఒకవేళ గవర్నమెంట్ సహకరిస్తే అట్లే అతల పక్క ఉంది కదా, ఊళ్ళో హ్యాండ్ బోర్ వేసి డైరెక్ట్ అట్లా అవతల బాధ్యత వెళ్ళి అట్లా తీసుకొచ్చి అట్లా పైప్ లైన్ చేస్తే బాగుంటుంది. చాలా వార్డులలో ఈ పైపులు పోయి రాకపోవడం, కొంచెం మెయింటెనెన్స్ వరకు, ఇంకా వాటర్ రాకపోవడం, జామ్ అయిపోవడం ఇట్లాంటివి ఉన్నాయి. అంటే ఇంకా కొంతమందికి కూడా ఇప్పటికీ మిషన్ భగీరథ వాటర్ లేని ప్లేస్లు కూడా ఉన్నాయి. అంటే పైపులు వేయలేకపోవడం ఇంకా లేవు. అది ఎందుకంటే మన ఊళ్ళో ఫస్ట్ చేయడమే కరెక్ట్ చేయలేదు. ఆ సీసీ రోడ్లు ఉన్నందుకు ఊళ్ళో కరెక్టు కొంచెం తెలివగా ఇట్లాంటి చేసిండ్రు. మన ఊరు కాడికి, మన గ్రామం కాడికి అయితే మిషన్ భగీరథ నీళ్ళు ఇప్పటి వరకు సక్సెస్ అయ్యిందే లేదు. ఇక్కడ ఏడ కూడా సక్సెస్ అయింది లేదు.
కానీ దాన్ని మనం వినియోగించుకోక తెలియక పైప్ లైన్ ఎట్లంటే వేసి ఆ సారోళ్ళు కూడా సహకరించలేడు, అప్పుడు ఉన్న సర్పంచ్ కూడా సహకరించలేడు. ఆయన ఎట్లంటే ఇట్లా సీసీ రోడ్లు వేసి పైప్ లైన్ వేద్దామంటే కూడా వేయలేదు. అట్లా దాన్ని బట్టి కొన్ని చాలా ఇబ్బంది ఉంది. దాన్ని మనం ఏం చేయాలంటే కూడా ఇప్పుడు సీసీ రోడ్లు పగలగొట్టాలి. సీసీ రోడ్లు పగలగొట్టాలంటే మళ్ళీ రోడ్ వేయాలి, పగలగొట్టి మళ్ళీ రోడ్ వేయాలంటే నిధులు కావాలి. ఈ అన్ని వార్డులలో ఇంకా డ్రైనేజీలు లేని కాడ కొత్త డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు ఒక ప్రపోజల్స్ అయితే ప్రజలు కోరుకుంటున్నారు. మీరు ఏ విధంగా చేయబోతున్నారు? కానీ నేనేం చేయాలంటే ఊరు మొత్తం డెవలప్ చేయాలనే ఉంది, ఎంతసేపు మంచి చేయాలనే ఉంది. కానీ ఒక్కసారి చేయలేము కదా, ఇంటూ మనం పీరియడ్ ఉన్నంత వరకు 5 ఏళ్ళ వరకు సరే సాధ్యమైన వరకు కొంచెం చేయాలని అది ఉంది. ఇప్పుడు కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని మీ ప్రణాళిక? అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని ఉంది. సాధ్యమైనంత చేస్తా, టైం కూడా ఉంది, ప్రభుత్వం ఉంది. సాధ్యమైనంత వరకు చేసి మంచి పేరు తెచ్చుకోవాలని ఊరినైతే డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను. నేను చేస్తానని మాటిస్తున్నాను. ఈ మద్యపానం గురించి ఉదయం 6 నుంచి తాగుతున్నారు చాలామంది, ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి. దీని ఒక గ్రామసభ తీర్మానం ద్వారా కనీసం ఒక మధ్యాహ్నం నుంచి అయినా ఓపెన్ చేయాలని చెప్తున్నారు. దీని మీద మీరేమనుకుంటున్నారు? మధ్యాహ్నం తర్వాత ఓపెన్ చేస్తే బాగుంటుందా, సాయంత్రం ఓపెన్ చేస్తే బాగుంటుందా? మద్యపానం పైన మీరేమనుకుంటున్నారు? నాకు తెలిసి ఆ మద్యపానం గురించి నాకు కూడా తెలుసు. చాలామంది అసలు పెళ్ళలు నడకుండా పిల్లలు నడకుండా దానికే బానిసయ్యి సంసారాలన్నీ నాశనం చేసుకుంటున్నారు. అందుకే నాకు కూడా సాయంత్రము ఓపెన్ చేయడమే కరెక్టు అని అనిపిస్తుంది. మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ. సో దానికి మీరు గ్రామసభ తీర్మానం చేస్తే సాధ్యమవుతుంది. దానివల్లనే ఊరంతా మొత్తం చాలా చెడిపోతుంది. అసలు సాయంత్రం వరకు తెచ్చి అట్లా చేస్తేనే చాలా మంచిగా ఉంటుందని నేను కూడా అనుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా 12,000 గ్రామ పంచాయతీలలో మామూలుగా కొన్ని ఊర్లలోనే ఈ పరిస్థితి అయితే ఉంటుంది. ఈ గ్రామమే కాదు, అన్ని గ్రామాలలో సర్పంచ్ ఎలక్షన్లప్పుడు వాళ్ళ పాలెళ్ళు, రక్త సంబంధికులు పాలెళ్ళు, సో అట్లాగైతే ఉంటుంది. ఈ గ్రామంలో కూడా మీ పాలెళ్ళు మీకు చాలా మద్దతు ఇవ్వలేదు, మీకు చేయలేదు. సో ఈ 5 ఏళ్ళల్లో వాళ్ళని మీరు ఎలా చూడబోతున్నారు మీ పాలెళ్ళని? అదే వాళ్ళ ఇష్టం. నా పాలెలు నాకు మద్దతు ఇవ్వలేదని నాకు బాధ లేదు. నాకు ఎవరు మద్దతు ఇవ్వకపోయినా నేను అడిగే పద్ధతి మీద అడిగినా వాళ్ళు నాకు సహకరించకపోయినా పర్వాలేదు. నాకు జనాలందరూ సహకరించిండ్రు, వాళ్ళతో పాటు నా బిడ్డలుగానే భావిస్తాను. సో అందరు ఈక్వల్గానే, అందరూ ఈక్వల్గానే భావిస్తాను. వేసినోళ్ళు నా వాళ్ళే, వేయనోళ్ళు నా వాళ్ళే, అందరూ నా బిడ్డలే. నేను ఈ 5 సంవత్సరాలు నేను మంచి పేరు తెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. అంటే మా సొంత రక్త సంబంధికులు మాకు చేయలేదు అనేది కొన్ని చోట్ల ఇబ్బంది పెట్టడం అవన్నీ ఏమీ లేదు. వాళ్ళు నా సొంత రక్త సంబంధం నాకు సాయం చేయకపోయినా కూడా పర్వాలేదు, సాయం చేయకపోయినా మీ వాళ్ళే, సాయం చేసినా సాయం చేయకపోయినా అంతా నా వాళ్ళే, అంతా నా బిడ్డలే. నేను అంటే చేసిందంటే నేను ఒక రకంగా అడిగినా వాళ్ళ వ్యక్తిత్వము, వాళ్ళ మనసు ఏందో, వాళ్ళదేందో అర్థం కాదు. వాళ్ళకి తెలియాలి ఏంది ఏం కథ, ఎవరైనా పోతే ఏముంటుంది, ఇతరులు పోతే ఏముంటుంది, నా ఊరిని విడిచిపెట్టిపోతే ఏముంటుంది అనేది వాళ్ళకి తెలియాలి. అడిగినాము, ప్రయత్నం చేసినాము, వాళ్ళ అతలైనా ఎంత ఇది చేస్తాడో, మేమెంత వాళ్ళకి అన్యాయం చేసినామో వాళ్ళ మనసాక్షికి తెలియాలి. మంచితనంగా కూర్చుని పెట్టుకున్నాము. ఇట్లా మనకు ఒక అవకాశం వచ్చింది, నిలబడుండ్రి అని అడిగినాము. లేదు మీ చేత కాకుంటే కూడా మేము 2 లక్షలు ఇస్తాము, మేము 1 రూపాయి ఇవ్వమని అడిగినాము. కానీ వాళ్ళు అట్లా అయినా కూడా మా చేత కాదని అన్నారు. అయినా మీరు చేత కాదు కదా, సరే మన దాంట్లో ఒకరు ఉండాలి, మనకుంటే మనకు గౌరవం ఉంటుంది కదా. నేను అదే గెలవడం కానీ ఓడిపోవడం కానీ అది సాధ్యమే, అది భగవంతుని చిత్తము. మీరైతే నా ఇంట ఉండాలి. నా పాలెలు నా 3 నాయన 4 నా ఇంట ఉంటే నాకు మద్దతు ఉంటుంది. మీరు నాకు ఓటు వేయకపోయినా పర్వాలేదు, నీ ప్రేమ ఉన్నదికో ఓటేసుకోండి, కానీ నా ఇంట మాత్రం ఉండాలని నేను వాళ్ళు మంచిగా పరిపరి విధాలుగా కాళ్ళు మొక్కి కూడా అడిగిన. కానీ అట్లెట్లయితుంది, ఎంట ఉండి ఓటు వేయకుంటే ఎట్లా, మేము వేస్తాము ఓటేస్తాము అది ఇదంటే ఒట్టుతో నాకు పని లేదు, మీరు మీ ప్రేమ ఉంటే ఓటేయండి లేకుంటే లేదు అని ఇట్లా చెప్పిన. సరే నీ ఎంట తిరుగుతామన్నారు, తిరగకుండా కూడా వ్యతిరేకంగా చేసిన కూడా నాకు బాధ లేదు. సరే దేవుడా నీవే దిక్కని నేను జనాలను నమ్ముకొని దిగిన. ఇక నాకు ఆ జనాలు తోడైనరు, ఆ భగవంతుడు తోడైనరు, అందరూ తోడైనరు. నాకు వాళ్ళు వేసిదేరని కూడా నాకు బాధ లేదు. అందరూ సమానంగా, అందరూ సమానమే. నీ 5 సంవత్సరాలు నేను ఈ ఊరిలోన మంచి పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నాను. 5 సంవత్సరాలు అనేక పంచాయతీలు ఉంటాయి, గొడవలు ఉంటాయి, చిన్నవి ఉంటాయి. కొన్ని పెద్దల సమక్షంలో, సర్పంచ్ సమక్షంలో పరిష్కారం అయ్యే కూడా కొంత ఫెయిల్యూర్ తోటి కొంతమంది రెచ్చగొట్టడం వల్ల ఊరికే పోలీస్ స్టేషన్కి వెళ్తుంటాయి. సో దీన్ని మీరు ఎలా సమన్వయం చేయబోతున్నారు? మ్యాక్సిమం పోలీస్ స్టేషన్లకు వెళ్లకుండా ఇక్కడనే గ్రామ పెద్దల ద్వారా కానీ మీ సర్పంచ్గా సాధ్యమైనంత వరకు గూడూరులోనే పంచాయతీ తింపాలని ఆలోచిస్తాము.
ఇంకా ఎవరో చెప్పిన మాటలని పోలీస్ స్టేషన్కి పోతే ఊళ్ళే నష్టపోతారు. పోలీసు వాళ్ళు ఇది ఎట్లుంటుందంటే ఎవరికైనా పంచాయతీ చెప్పాలంటే పోలీస్ స్టేషన్ ఊరు దాటిపోతే పైసలు డబ్బులు ఖర్చు అవుతాయి. అది మంది అమాయకులకు వాళ్ళకి ఏం తెలియదు. పోలీస్ స్టేషన్ పో అంటే మా లీడర్ చెప్పిండు కదా అని సల్లిగా వెళ్ళిపోతారు. వాళ్ళకి అడిగితే నష్టపోతానే తెలియదు. సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తాము, వద్దు 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 పోకూడదు, మంచిగా లేకుంటుంది, మేము న్యాయం చేస్తాము అని చెప్తాము. ఇక దాని మీద పూర అయినకుండా పోతే వాళ్ళ ఇష్టం అది. ఇంకోటి ఎంతసేపు ఉన్నా ఏడిపోయినా మళ్ళీ వచ్చేది ఊళ్ళోనే పంచాయతీ కదా. పోలీసులు అయినా బయటకు పోయి మాట్లాడుకోపోరని చెప్తారు, లేదు ఊరికి పోయి వాళ్ళ రాపని చెప్తారు, ఏదని చెప్తారు. ఎంతసేపు ఉన్నా నేను కూడా వాళ్ళందరికీ గౌరవించి కూడా చెప్తున్నా, మన ఊరు పంచాయతీ మన ఊళ్ళో తెంపుకోవడమే కరెక్ట్. సరే ఇద్దరికైతే న్యాయం చేయలేము, కొంచెం అటు ఇటు కావచ్చు ఉంటుంది, ఒకరికైతే అవుతుంది అది. కాకపోతే ఊళ్ళో అయితేనే సమానం, కొంచెం అటు ఇటు కాకుండా ఊళ్ళో అయితేనే మాట్లాడి ఏదైనా చెప్పి పంచాయతీ మంచిగా చేయొచ్చు, ఖర్చు లేకుండా మంచిగా అవుతుంది. బయటకు పోతే ఖర్చు అవుతుంది, పోయిన ఊరుకుంటారా ఆడవుకుంటారా, ఇంకా డబ్బులు పెట్టుకోవాలనుకుంటే పోతారు. ఇక్కడ మనకు చిన్నకిష్టప్ప ఇంటి నుంచి పై వరకు సీసీ రోడ్ వేసారు. సో అక్కడ ఒక వెహికల్ వస్తే ఇంకొక వెహికల్ పాస్ కానట్లుంది. అంటే ప్రజలు ఏమంటారు అంటే ఒకవైపు సీసీ వేస్తే ఇంకొక వైపు మట్టి వేసుకుంటే కవర్ అయిపోతుంది, దీన్ని కొత్త సర్పంచ్ గారు ఏమన్నా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. చేద్దాం ముందు అది మైండ్లో ఉంది, ఆల్రెడీ ఉంది. అది ఏం చేయాలంటే డ్రైనేజ్ సైడ్ మళ్ళీ రాయ బెడ్ వేసి అది కొంచెం లేవల్ లేపి మళ్ళీ సీసీ అనేది ఒక సైడ్ సీసీ ఒక సైడ్ మట్టి కొట్టినా మనకు విశాలం అయితే పనులు అది పోనీకి అవుతుంది. ఉన్నది అది ప్రాసెస్ నా మైండ్లో ఉంది, చేద్దాం అది కూడా చేద్దాం. చాలామంది ఇంటర్వ్యూలో కూడా అడగడం జరిగింది. సో సర్పంచ్గా కంపల్సరీ మిమ్మల్ని అడగాల్సిందే, ఇదే రోడ్డు సమస్య, బ్రిడ్జ్ సమస్య. ఇది దీనిపైన మీకు ఎంతవరకు అవగాహన ఉంది? దీన్ని ఏం చేయబోతున్నారు? ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి దీని ప్రపోజల్ ఏమైనా పెట్టబోతున్నారా? బ్రిడ్జ్ సమస్య, రోడ్డు సమస్య చాలామందిని అడిగాం ఇంటర్వ్యూలలో, మీరేం చెప్పబోతున్నారు? అదే ఉంది మా మైండ్లో కూడా. మొన్న మా రెడ్డి కూడా చెప్పిండు, నాసిరెడ్డి గారు కూడా చెప్పిండు. దాని మీద ఎంతసేపు ఉన్నా ఆయన వెంబడి దొరికిపోయి గట్టి ప్రయత్నం చేసి చేయాలనే ఆలోచిస్తున్నాము. మా పేర్లు అయితే మాకు కూడా పేరు ఉంటుందనే మస్తు ప్రయత్నం చేస్తాము, చేసి అయ్యేటట్లు ఆలోచించి గట్టిగా ప్రయత్నం చేస్తాము. మీ పాలనలో ఈ 5 సంవత్సరాల గ్రామం ఎలా ఉండబోతుంది? గ్రామ ప్రజలను ఉద్దేశించి చెప్పండి. ఈ 5 సంవత్సరాలు మా గ్రామము మంచిగా పరిపూర్ణంగా ఉండాలని నేను అనుకుంటున్నాను. ఏ గొడవలు లేకుండా, ఏ సమస్య లేకుండా అంతా ఐకమత్యంతో మన గ్రామ సంఘాన్ని మంచిగా జరుపుకోవాలని అనుకుంటున్నాను. ఏ గొడవలు లేకుండా, ఏ పంచాయతీ లేకుండా నేను నా మనస్ఫూర్తిగా అట్లా అనుకుంటున్నాను. ప్రశాంతంగా ప్రశాంతంగా మన గోటూరు గ్రామాన్ని ప్రశాంతంగా ఉంచాలని అనుకుంటున్నాను. మన ఊరి రోడ్డు కానీ మనము ఇప్పుడు అత్యధికంగా మనం ఎక్కడన్నా వెళ్ళాలన్నా కూడా మన రోడ్డు బాగలేదు. మొన్న రాజేశ్వరరెడ్డి చెప్పినట్టు కూడా అదే మనము ఎమ్మెల్యే ద్వారా కొట్లాడి మనం బాగా గట్టి ప్రయత్నం తీసుకొని ఆ రోడ్డును కూడా మంచిగా శాంక్షన్ చేసి రోడ్డు ఒక బ్రిడ్జి ఇది ఒకటి వేసుకొని మన ఊళ్ళో గ్రాండేజ్ కానీ స్కూల్ కానీ ఇవన్నీ మొత్తం శ్మశాన వాటికే కానీ అన్నీ వాళ్ళు సహకరిస్తే మంచిగా చేయాలని, అభివృద్ధి చేయాలని నేను అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్, కొత్తగా ఎన్నికైన మా గ్రామ సర్పంచ్ గారితో ఇది ఇంటర్వ్యూ. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఇంకా సీసీ రోడ్లు కానీ సో చాలా డెవలప్మెంట్ చేయాలని ఉంది. సో గ్రామాన్ని చాలా అభివృద్ధి చేయాలి, ఒక ప్రణాళిక అయితే ఉంది అని చెప్తున్నారు. అట్లాగే ఇక్కడ ప్రధాన సమస్య రోడ్డు సమస్య కానీ బ్రిడ్జ్ సమస్య కానీ ప్రతిదీ, ఇంకా ఏ గ్రామమైనా చిన్న చిన్న గొడవలు ఇంకా మ్యాక్సిమం పోలీస్ స్టేషన్ వెళ్లకుండా ఇక్కడే పరిష్కరించే ప్రయత్నం అయితే చేస్తాము. అన్ని విధాలుగా గ్రామాన్ని అభివృద్ధి చేయడం. ఇంకా ఇప్పుడు మనకు ఇక్కడ చిన్నకిష్టప్ప ఇంటి నుంచి పై వరకు సీసీ రోడ్డు సమస్య చాలామంది చెప్పారు. సో నేను ఒక సైడ్ సీసీ వేసి సిమెంట్తో వేసి ఒక వైపు మట్టి వేసి అది కూడా విశాలం చేసే ప్రణాళిక మాతో ఉంది అని చెప్పి వారైతే చెప్తున్నారు. సో మొత్తానికి 5 సంవత్సరాలు గ్రామాన్ని ప్రశాంతంగానే ఉంచబోతున్నాము, అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తామని చెప్పి వారి మాటల్లోనే విన్నాము. సో ఇది ఫ్రెండ్స్, ఇది ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మేము ముందుకుంటాను. మీ సమయాన్ని ఇచ్చి మీ ప్రణాళిక ప్రజలకు తెలియజేసినందుకు ధన్యవాదాలు.